వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం పరిధిలో యాదవుల ఇష్టదైవం చిన్నగుట్ట లింగముల స్వామి మొక్కులకు వేలైంది. నెల్లిబండ చిన్నగుట్ట లింగమంతుల స్వామి చౌడమ్మ జాతర ప్రారంభమైంది. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన చిన్నగుట్ట లింగమంతుల స్వామి జాతర 2 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో పెద్దగుట్ట జాతర ముగియగా ఈ ఏడాది మే 19న ప్రారంభమైన చిన్నగుట్ట జాతర ఈ నెల 21న ముగియనుంది. 4 రోజుల పాటు సాగే ఈ ఉత్సవానికి నల్గొండ జిల్లా చుట్టూ నలుమూలల నుండి 1,00,000కు పైగా భక్తులు తరలివస్తారు. సాధారణంగా శివాలయాలు ఉన్న చోట అభిషేకాలు, తీపి పదార్థాలతో నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీ. కానీ ఆ శివాలయం ఎదుట భారీ ఎత్తున పొట్టేలును ఆహారంగా సమర్పిస్తారు. త్రినేత్రుడి కుమార్తెగా, సోదరుడిగా భావించే చౌడమ్మ తల్లికి మాంసాన్ని నైవేద్యంగా అందిస్తారు. ఇలాంటి విభిన్న సంస్కృతికి వేదికగా నిలుస్తోంది చిన్నగట్టు లింగమత్తుల స్వామి చౌడమ్మ జాతర. నెల్లిబండ జాతరను చిన్నగుట్ట జాతరగా, గొల్లగట్టు జాతరగా పిలుస్తారు. ఈ జాతరలో కేతేపల్లికి చెందిన వీరబోయిన కాసాని వంశస్థులు హక్కుదారులుగా ఉంటారు. మా నెల్లిబండ జాతర ఒక 1500 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మా తాతలు ముత్తాతల కాంచి ప్రస్తుతం నడుస్తుంది. ఇక్కడ పూజారిగా మేమే చేస్తాం. 1,00,000 చిల్లరే భక్తులు వస్తారు. పూర్వం శివుడు రాక్షసుల్ని వధిస్తూ చిన్నగట్టుకు చేరుకున్నాడట. ఎంతమందిని చంపినా రాక్షసులు పుడుతూనే ఉండడంతో అలసిపోయిన శివుడు చెమట చుక్కను చిన్నగట్టు వద్ద వదిలాడని, ఆ చెమట చుక్క ద్వారా చౌడమ్మదేవి జన్మించారని చెబుతారు. ఆ సంహార సమయంలో రాక్షసుల నెత్తురు తాగి కొలువయ్యే చౌడమ్మకు మాత్రం రక్తమాంసాలతో ఆకలి తీర్చుతారని మాటిచ్చాడట. ఆ యాటలు ఇచ్చే సంస్కృతి చిన్నగట్టులో అలా వచ్చిందే అని చెప్తుంటారు. ఈ నెల 19న కేతేపల్లి నుండి బయలుదేరే దేవరపెట్టె అర్ధరాత్రి చిన్నగట్టుకు చేరుకుంది. వీరబోయిన కాసాని 2 వంశాలకు చెందిన 2 బోనాలను సోమవారం వేకువజామున స్వామి అమ్మవార్లకు సమర్పించారు. సూర్యాపేట పెద్దగట్టు జాతర తర్వాత 2వ స్థానంలో నిలుస్తుంది చిన్నగుట్ట జాతర. నకరేకల్ నియోజకవర్గంతో పాటు పలు మండలాల ప్రజలు ఈ జాతరకు తరలివస్తారు. ఇంతటి పేరుగాంచిన చిన్నగట్టు జాతరను తెలంగాణ దేవాదాయ శాఖ చిన్నచూపు చూస్తోంది. గుట్టపై విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నేతలు మారుతున్నా గుట్టను అభివృద్ధి చేయడం లేదని చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుట్ట అభివృద్ధికి సహకరించాలని ఆలయ చైర్మన్ యానాల యాదగిరి రెడ్డి కోరుతున్నారు. నా పేరు యాదగిరి రెడ్డి. నూతనంగా ఎన్నికైన ఈ దేవస్థాన కమిటీ చైర్మన్ని. గత 1000 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం నడుస్తూనే ఉంది, మా పూర్వీకుల కానించి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిచినా కానీ డెవలప్ మాత్రం అందరిలో మాత్రమే ఉంది. ముఖ్యంగా ఈ 10-20 సంవత్సరాల నుంచి డెవలప్ అవ్వుకుంటూ వస్తుంది. ఈ మధ్యన ఇంకా కరోనా వచ్చి కొంచెం వెనకబడిపోయింది అభివృద్ధి. కరోనా తర్వాత మళ్ళీ కొంచెం డెవలప్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈసారి నూతనంగా ఎన్నికైనాను కాబట్టి ఇంకా ఈ దేవస్థానాన్ని డెవలప్ చేయాలని, భక్తులని అధిక సంఖ్యలో దేవస్థానంపైకి తీసుకురావాలని. ఇప్పటికీ 1,00,000 మంది భక్తులు పైచిలకు వస్తారు. అయితే గమ్మత్ ఏంటంటే మాకు ఈ సూర్యాపేట చెరువుగట్టు, దురాసిపల్లి, ఇక్కడికి అక్కడ నడిచిన సంవత్సరం పెద్దగట్టు, అక్కడ నడిచిన సంవత్సరం ఇక్కడ నడవదు, ఇక్కడ నడిచిన రోజు ఇక్కడ నడిచిన సంవత్సరం అక్కడ నడవదు. ఎందుకంటే 2 జాతరలు ఒకటేసారి నడిచినప్పుడు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తొక్కీసలాట రోడ్డు మీద హైవేలకు తొక్కీసలాటకు గురి అవుతున్నారని, గతంలో చాలామంది చనిపోయారని అది ప్రభుత్వాలు గుర్తించి అది అక్కడ నడిచినప్పుడు ఇక్కడ నడవకుండా, ఇక్కడ నడిచినప్పుడు అక్కడ నడవకుండా నిషేధించి అక్కడ ఒకసారి మళ్ళీ ఇక్కడ ఒకసారి 2 టైంలు జరిగేటట్లు ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకొని ఈ జాతరలు జరుపుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. అయితే ఇక్కడ ముఖ్యంగా జరగవలసిందంటే మా దేవస్థానం 1000 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ ఇక్కడ అభివృద్ధిలో మాత్రం ముందు లేదు. ఎందుకంటే కొంతమంది నాయకులు మారడం వల్ల అభివృద్ధి జరగలేకపోతుంది. మన పోయిన గత 3 సంవత్సరం మా గతంలో ఇప్పుడున్న వీరేశం గతంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేద్దామని లాస్ట్ మూమెంట్లో చేద్దామని అన్ని డెవలప్మెంట్ గురించి అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చిండు. ఇంతలో ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ మా సార్ ఓడిపోయిండు, మళ్ళీ వేరే ముఖ్యమంత్రి వేరే ఎమ్మెల్యే గారు వచ్చారు, అది మొత్తం మా అభివృద్ధిని పక్కకు పెట్టిండు. అయితే ఇప్పుడు మొన్న మేము మా సార్ దృష్టికి తెచ్చినాం. సార్ దృష్టికి చేస్తే నేను తప్పకుండా ఈ దేవస్థానం మీద
తప్పకుండా శ్రద్ధ చూపిస్తారని మాకు ఫుల్ హామీ ఇచ్చిండు మా గ్రామ ప్రజలకు కానీ మాకు కానీ. ఈ గుట్ట మీద అభివృద్ధి అంటే మెయిన్గా భక్తులు అధిక సంఖ్యలో రావాలంటే ఈ రోడ్డు, ముఖ్యంగా రోడ్డు కావాలి. ఇప్పుడు మా గుట్ట మీదకి నీళ్ళ సౌకర్యం కూడా లేదు. మళ్ళీ ఈ రోడ్డు సౌకర్యం, నీళ్ళ సౌకర్యం, మరి ఇంకా దేవస్థానం అభివృద్ధి చెందవలసింది చాలా ఉంది. అది మా సార్ దృష్టి కూడా మనం తెచ్చినాం. సారు తప్పకుండా మాకు హామీ ఇచ్చిండు. మీ దేవస్థానాన్ని ఇంకా నేను ఉన్నతకాలం మంచి అభివృద్ధి పథకంలో తీసుకుపోతాను, అది నా బాధ్యతను కూడా మాకు నిన్న హామీ ఇవ్వడం కూడా జరిగింది. నిన్న మేమే పిలిపించినాం, మా గ్రామస్తులు అందరం కలిసి సార్ని పర్యవేక్షణ చేసిండు, మాకు ఫుల్ హామీ కూడా ఇచ్చిండు. సార్ కూడా ఇప్పుడు మాకు కావాల్సిన లైట్లు కూడా కొన్ని లైట్లు పోయినాయి, ఆ లైట్లు కూడా ఇప్పిస్తాను. మళ్ళీ ఈ దేవస్థానాన్ని కూడా ఇంకా ఫుల్గా అభివృద్ధి చేద్దాం, రోడ్లు వేపిద్దాం. నా హామీలో మొత్తం పూర్తిగా నేను మీకు నచ్చే విధంగా గుట్ట చుట్టూ ఫినిషింగ్ లేదు, ఫినిషింగ్ లేక భూములు కొన్ని బయట రైతులకు అక్రమానికి గురి అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేద్దాం అని మాకు ఫుల్ హామీ ఇచ్చిండు. ఎండమెంట్ వాళ్ళకు ఈ ఎండమెంట్లో పడ్డది మా దేవస్థానం గత 10-15 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మా దేవస్థానాన్ని వాళ్ళు చూడనట్టు చిన్న చూపు చూస్తారు. కాబట్టి ఎండమెంట్ వారికి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే, కొంచెం మా గుట్ట అభివృద్ధి పథకంలోనే ఉందండి, మీరు కొంచెం మాకు సహకరించండి, మాకు కొంచెం సహకరించి మా అభివృద్ధికి మీరు తోడ్పడండి దయచేసి. మా దేవస్థానానికి ఇప్పటికీ పూజారులు యాదవులు చేయించున్నారు, ఆంజనేయులు గుడి మాత్రం ఒక బ్రాహ్మణుడు ఉండాలి కంపల్సరీ. కానీ మేము ఎప్పుడో వృత భక్తిగా మాకు అవసరం ఉన్నప్పుడు అయ్యగారిని తీసుకొచ్చి గుడిని శుభ్రం చేసి మా సేవలు మేమే చేసుకుంటున్నాం. దీనికి ఒక ప్రత్యేకమైన అధికారిని కూడా నియమించాలి, ఒక అయ్యగారిని నియమిస్తే ఈ గుట్ట ప్రతి మంగళవారం నాడు ఈ ఆంజనేయుల స్వామికి ప్రతి మంగళవారం నాడు పూజలు చేస్తాం. అట్లా ఒక అయ్యగారు ఉంటే ఏమవుతుంది, భక్తులు కూడా వస్తారు. మా గుట్ట చాలా పవిత్రమైన గుట్ట, భక్తులు మొక్కిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నట్టు ఆ విశ్వాసం మా భక్తుల దగ్గర ఉంది. కాబట్టి ప్రతిసారి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు మా దేవస్థానానికి. కాబట్టి దయవుంచి మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఇంకా మేము విన్నపం చేసేది ఏంటంటే, ఇంకా అభివృద్ధిలో ఇంకా ముందున్నారు సార్ మన దేవస్థానాన్ని. ఇంకా మీరు మాట ఇచ్చిన ప్రకారం ఇంకా ముందుండండి, తొందరగా అభివృద్ధి చేయండి, మా ప్రజలకు నమ్మకం వచ్చేటట్టు చేయగలని మన వేముల వీరేశం గారు కూడా పెద్ద చిన్న చూపు చూడకుండా పెద్ద మనసుతో ఆలోచించి ఈ రోడ్ల ఏర్పాటు కానీ, దేవస్థానాల అభివృద్ధి కానీ, ఇంకేమైనా కొంచెం గుళ్ళు ఏర్పాటు విషయంలో కానీ కొంచెం శ్రద్ధ చూపుతారని మేము ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం.